హలో ఎవ్రీవన్, వెల్కమ్ బై టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి మన స్కూల్ డేస్ నాటి లంచ్ బాక్స్ రుచులు అన్నమాట. ఈ వీడియో నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొంచెం ఇంకా స్కూల్ రీఓపెన్ ఇప్పుడు చేద్దాంలే. ఇప్పుడు ఎట్లాగో స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా, June 12 ఆ టైంలో రిలీజ్ చేద్దాంలే ఈ వీడియోని. ఇప్పుడే అప్లోడ్ చేయడం ఉంది కానీ ఇన్ని డేస్ ఆగాను. సో టైం వచ్చేసింది కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందుకోసం మీకోసం ఈ వీడియో ఏముంటుంది, స్కూల్ లంచ్ బాక్స్ రుచుల గురించి అనుకుంటున్నారా? మనం గుర్తు చేసుకుని ప్రతిదీ మనకి మెమరీస్ ఇలానే ఉంటాయి, అన్నీ గుర్తుకొస్తాయి. మనం స్కూల్ డేస్లో మనం ఎలా స్నాక్స్ కానీ కొంతమంది లంచ్ బదులు స్నాక్స్ కూడా తీసుకొచ్చుకుంటారు. ఇలాంటి లంచ్ తీసుకెళ్ళటం వల్ల మనము అన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. మనం ఫస్ట్ మనం ఇంట్లో నుంచి బయట ఫ్రెష్ అప్ అయ్యి అంత స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ గంట అంటే స్కూల్ బెల్ టైం అయిపోతుంది కనుక మన ఇంట్లో నుంచి హడావిడికి వెళ్ళిపోతాం. మన మమ్మీ మన ఫేవరెట్ డిష్ ఏదో ఒకటి చేసి బాక్స్లో పెట్టేసింది. మనకు ఇంట్లో ఉన్నప్పుడు ఈరోజు ఏం డిష్ చేస్తున్నాం, ఈరోజు ఏం వండుతున్నావు, ఈరోజు నాకు ఇష్టమైన పులిహోరను ఏదో ఒకటి దద్దోజనం చేసి పెట్టమ్మా అన్నప్పుడు మనం ఆ రోజు ఎలా ఉంటుందంటే, మనం స్కూల్లో క్లాస్ రూమ్లో క్లాస్ జరుగుతున్నా కానీ మన కాన్సన్ట్రేషన్ లెసన్ మీదకు, మన బాక్స్లో ఉన్న లంచ్ బాక్స్లో ఉన్న దాని మీద గురించి ఆలోచిస్తాం. ఈ క్లాస్ ఎప్పుడు అయిపోతే ఎప్పుడు లంచ్ బాక్స్ ఓపెన్ చేద్దాం, ఎప్పుడు తిందాం అన్నట్లు ఉంటుంది. అలా ఉండేదన్నమాట. మనకి నచ్చిన ఏదైనా ఫేవరెట్ డిష్ అయితే మంచి బాగా ఎక్కువ తింటాము. అది మనకి నచ్చినదంటే ఈరోజు నాకు నచ్చని ఐటమ్, ఈరోజు నాకు ఏమి తినబుద్ధి అవ్వట్లేదు అని ఇలాగా కూర్చుంటే మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా చుట్టూ, వాళ్ళందరూ తీసుకొచ్చి మనకి ఏదో ఒకటి పెడతారు. మన డిష్ వాళ్ళకి నచ్చితే మనకి నచ్చుతుంది అన్నమాట. షేరింగ్ చేసుకునే వాళ్ళం ఒకరికొకరం. ఇట్లా భలేగా ఉండేది. మనకు లంచ్ బ్రేక్ అనగానే ఎక్కలేని సంతోషం, ఏదో సాధించినాం అన్నట్లుగా ఫీల్ అయ్యే వాళ్ళం. లంచ్ బ్రేక్ అవ్వగానే మనకు లంచ్ హాల్లో అందరం కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ బాక్స్ ఓపెన్ చేసేసి మంచి ఈరోజు మనకు ఫేవరెట్ డిష్ చేసింది, నాకు ఇష్టమైనదో చికెన్ బిర్యానీ అన్నట్టు, ఇంకొకరేమో దద్దోజనం, ఇంకొకరు కిచిడి, ఇలాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వండుకొని వచ్చేవారు, తీసుకొని వచ్చారు బాక్స్లో. మనందరం ఒకరు షేరింగ్ చేసుకుంటూ తినేవాళ్ళము. అప్పుడున్న డేస్ గుర్తు చేసుకుని బలాగా అనిపిస్తుంది. మనం ఇంట్లో కన్నా బయట అందరితో కలిసి తింటేనే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండేదన్నమాట. మన ఇంట్లో ఒక్కరం తింటే అంత హ్యాపీనెస్ వచ్చేది కాదు. మళ్ళీ హడావుడిగా ఫాస్ట్గా తినేసరికి మళ్ళీ నెక్స్ట్ బెల్ మోగిపోయింది, మళ్ళీ క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి, అదొక టెన్షన్ ఒకలా ఉంటుంది. ఒక పక్క మన ఫుడ్, ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్, ఒక్కొక్కసారి ఏమైంది మన ఫేవరెట్ ఫుడ్ కదా అని దాన్ని మనం తింటూ ఆస్వాదిస్తూ తినాలి. ఎప్పుడైనా మనకి నచ్చింది కదా అని హడావుడి తింటే ఆ టేస్ట్ అనేది తెలియదు, ఆస్వాదిస్తూ తింటే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. అది తినేసరికి మనకు పెళ్ళి అయిపోతుంది, మన క్లాస్ రూమ్లో క్లాస్ కూడా జరుగుతుంది. ఒకసారి అలా జరిగిన డేస్ కూడా ఉన్నాయి. ఇంతలోకి మన ఉంటారు కదా స్కూల్లో వార్డెన్స్ వాళ్ళందరూ, ఇంకా నువ్వు క్లాస్కి వెళ్ళలేదని తిట్టిన రోజులు కూడా ఉండేవి నాకు తెలిసేది. మనం లంచ్ బాక్స్ అనే కానీ మన ఫేవరెట్ అక్కడ ఫుడ్ ఒకటి లెవెల్ అయితే, ఇంకో పక్కన మన ఫేవరెట్ బాక్స్ కూడా నీట్గా ఉండాలి. మనకు నచ్చిన టెడ్డీ బేర్ బొమ్మ టైప్ ఇట్లా స్మైలీ బాక్స్, అలాంటి బాక్సెస్లో మనం నచ్చిన బాక్స్ తీసుకోండి. అందులో మన ఫేవరెట్ ఫుడ్ ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండేది. సో మేమందరం కలిసి షేర్ చేసుకునే వాళ్ళం. భలే కనిపించి ఒక్కొక్కసారి మధ్యలో క్లాస్ జరుగుతుంటే మధ్యలోనే బాక్సెస్ ఓపెన్ చేసి వెనక నుంచి కూడా తినే రోజులు ఉన్నాయి. అన్నీ గుర్తు తీసుకుంటే భలేగా అనిపిస్తుంది. సో June 12కి అందరూ రెడీగా ఉండండి, స్కూల్ రీఓపెన్ కాబట్టి అందరూ బాక్సెస్ తోటి మన పేరెంట్స్ అందరూ హడావిడి చేసి బాక్సులు కట్టి ఇంటికి పంపిస్తారు. సో మేము మా స్కూల్ టైంలో అలానే ఎంజాయ్ చేస్తాం. స్టిల్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అదే స్కూల్ June 12 స్కూల్ రీఓపెన్, అదే లంచ్ బాక్స్లో అదే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి, వెళ్ళాలి. నాకైతే అసలుకి భలే అనిపించేది మా స్కూల్లో ఉన్నప్పుడు. స్కూల్లో బాక్స్ మెయిన్గా ఎలా ఉండేదంటే, మా ఇల్లు స్కూల్ దగ్గర ఉండడం వల్ల నేను ఎక్కువ బాక్స్ తీసుకుపోయేదాన్ని కాదు. ఫ్రెండ్స్ అందరు ఎక్కువ బాక్స్ తీసుకొచ్చాం కదా, అట్లా షేరింగ్ చేసుకుంటా తినేవాళ్ళు. అప్పుడు అనిపించి మా ఇల్లు కూడా స్కూల్ దగ్గరే ఉంటే దూరంగా ఉంటే బాగుండేది, మంచిగా నేను కూడా బాక్స్ తీసుకొచ్చుకునేది అనుకునేవాళ్ళని. కానీ తీసుకోకపోయినా కానీ మా ఫ్రెండ్స్ తోటి తీసుకొచ్చిన బాక్స్ తిన్న రోజులు ఉన్నాయి. ఆ గుర్తు చేసుకుని భలే అనిపించేది. సో నాకైతే మెమరీస్ చాలా ఉన్నాయి, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. సో
కాబట్టి మీరు కూడా మీ మెమరీస్ని ఒకసారి రికార్డ్ చేసుకోండి ఈ వీడియోని చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.